లీడ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ మ్యాచ్లో రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు. మ్యాచ్ను రసవత్తరంగా మారుస్తున్నారు. మూడో రోజు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో వికెట్లు కోల్పోయి తడబడినా ఆ తర్వాత బ్రూక్, జమీ స్మిత్తో పాటు మిగతా టైలెండర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మొదటి ఇన్నింగ్స్లో అద్భుతమైన స్కోరు సాధించి టీమిండియాకు ఏమాత్రం ఆధిక్యం దక్కకుండా అడ్డుకోగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఈ రేంజ్లో పోరాట పటిమ చూపిస్తారు అని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా జట్టులోని ముగ్గురు టైలెండర్లు 70కి పైగా పరుగులు సాధించి ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో మన బౌలర్ల పెర్ఫార్మెన్స్ను గనక గమనిస్తే భారత బౌలర్స్లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టి మరోసారి సత్తా చాటాడు. రెండవ రోజు ఏమాత్రం ప్రభావం చూపని ప్రసిద్ధ కృష్ణ మూడో రోజు ఏకంగా 3 వికెట్లు పడగొట్టి అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక టీమిండియా ఫీల్డింగ్లో చేసిన తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ రోజు మ్యాచ్లో హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేశాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజు మ్యాచ్ ఆరంభంలోనే బ్రూక్ ఇచ్చిన 2 క్యాచ్లను స్లిప్లో జైస్వాల్ ఒకసారి, కీపర్ పంత్ మరోసారి నేలపాలు చేశారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రెచ్చిపోయాడు. ఆ క్యాచ్లు గనక సరిగ్గా పట్టుంటే ఇండియా కనీసం 100 పరుగుల ఆధిక్యాన్ని సాధించేది. టీమిండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ ఏకంగా 3 క్యాచ్లను జారవిడిచాడు. జడేజా కూడా రెండవ రోజు ఒక క్యాచ్ జారవిడిచాడు. మొత్తంగా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా జారవిడిచిన క్యాచ్ల కారణంగా ఆ జట్టు అదనంగా 155 పరుగులు అదనంగా చేయగలిగింది. దీనికి తోడు క్రికెట్ విశ్లేషకులు చాలామంది ఏమంటున్నారంటే 60 ఓవర్లు దాటిన తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు బంతిని స్వింగ్ చేస్తున్న దాంట్లో మన బౌలర్లు సగం కూడా స్వింగ్ చేయలేకపోతున్నారని చెప్తున్నారు. అంటే భువనేశ్వర్ కుమార్, నెహ్రా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ లాగా స్వింగ్ చేసే క్వాలిటీ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కనపడుతోంది. మూడవ రోజు హైలైట్స్ విషయానికొస్తే 3 వికెట్ల నష్టంతో 209 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇంగ్లాండ్ రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించింది. 100 పరుగులతో మూడవ రోజు ఆట ప్రారంభించిన బోలీపోప్ మరో 6 పరుగులు మాత్రమే జోడించి 106 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో 0 పరుగులతో మూడవ రోజు ఆటను ప్రారంభించిన హ్యారీ బ్రూక్ ఎక్కడా తడబడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతడికి ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో 5వ వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సిరాజ్ బౌలింగ్లో స్టోక్స్ అనవసరమైన చెత్త షాట్ ఆడి 20 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 276 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ను టీమిండియా బౌలర్లు 350 లోపు ఆలౌట్ చేస్తారేమో, టీమిండియా మంచి ఆధిక్యత సాధిస్తుందేమో అనిపించింది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా ఆశలను నీరుగారుస్తూ హ్యారీ బ్రూక్ బ్రూటల్ బ్యాటింగ్తో టీమిండియా బౌలర్స్ను అడ్డుకుని పరుగులు రాబట్టాడు. అతడికి జమీ స్మిత్, క్రిస్ వోక్స్ ఇద్దరు కూడా చక్కటి సహకారాన్ని అందించారు. మొదట హ్యారీ బ్రూక్, జమీ స్మిత్ జోడీ జోరుగా బ్యాటింగ్ చేసి హోరుగా పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు ఏకంగా 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక స్మిత్ అర్ధ సెంచరీ చేస్తాడు అని అనుకుంటున్న తరుణంలో 40 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతన్నా ఇంగ్లాండ్ చాప చుట్టేస్తుందేమో అనుకుంటే ఆ దిశగా అంత అద్భుతంగా మన బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. దీంతో హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ 7వ వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక బ్రూక్ సెంచరీకి చేరువవుతాడు అని అనుకుంటున్న తరుణంలో సరిగ్గా 99 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యి 1 పరుగు తేడాతో సెంచరీని మిస్ అయ్యి నిరాశగా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ టైలెండర్ బ్యాటర్స్లో క్రిస్ వోక్స్ 38 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అవ్వగా బ్రైడెన్ కార్స్ 22 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జోష్ టంగ్ను 11 పరుగులకు బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 465 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 100 పరుగుల ఆధిక్యం సాధిస్తుందేమో అని అనుకున్న టీమిండియాకు 6 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. టీమిండియా బౌలర్స్లో బుమ్రా 5 వికెట్లతో టాప్ బౌలర్గా నిలవగా ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. జడేజా 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయినా అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన భారత బౌలర్గా నిలిచాడు. జడేజా సగటున ఓవర్కు 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 6 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేస్తే అవుట్ అయ్యాడు. బ్రైడెన్ కార్స్ అద్భుతమైన బంతి వేయడంతో కీపర్ క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఆరంభంలోనే వికెట్ పడడంతో టీమిండియా డిఫెన్స్లో పడుతుందేమో అనే అనుమానం కలిగింది. కానీ కేఎల్ రాహుల్ ఆ అనుమానాలకు తావు లేకుండా మంచి ఫ్లోతో బ్యాటింగ్ చేశాడు. సాయి సుదర్శన్ కూడా అతడి చక్కటి సహకారాన్ని అందించాడు. చూస్తుండగానే ఈ ఇద్దరి జోడీ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసింది.
వీరిద్దరి జోడీ సాఫీగా సాగిపోతూ మరొక వికెట్ కోల్పోకుండానే ఇండియా 3వ రోజు ఆట ముగుస్తుంది అని అనుకుంటున్న తరుణంలో 30 పరుగులు చేసిన సాయి సుదర్శన్, బెన్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి అనూహ్యంగా వర్షం మొదలవడంతో ఇంకా వేయాల్సిన ఓవర్లు ఉన్నా మ్యాచ్ను పూర్తిగా ఆపేశారు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 47 పరుగులతో, గిల్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టీమిండియా 96 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 3వ రోజు ఆటను గమనిస్తే ఈ రోజు ఆటలో ఇంగ్లాండ్ మంచి ఆధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా 2 టీమిండియా వికెట్లు పడగొట్టి పైచేయి సాధించింది. టీమిండియాలో ఈ మ్యాచ్లో గట్టిగా నిలబడాలి అంటే గిల్, సేన 4వ రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయాలి. కేఎల్ రాహుల్, గిల్, కరుణ్ నాయర్, పంత్ ఈ నలుగురు ఎంత గొప్పగా ఆడతారు అన్నదానిపైనే టీమిండియా గెలుపు ఆధారపడి ఉంది. టీమిండియా 4వ రోజు మొత్తం ఆడి కనీసం 350 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్కు ఇవ్వాలి. వీరైతే 4వ రోజు చివరి గంటలో ఇంగ్లాండ్ను బ్యాటింగ్కు దింపితే మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది. మరి మన బ్యాటర్లు 4వ రోజు ఎలాంటి అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.